పూల మాల అల్లటానికి చూడండి, నేనైతే నందివర్ధన్ పూలు తీసుకున్నాను. మీకు మల్లెపూలు కానీ దొరికితే మల్లె మొగ్గలు ఇలా ఉండాలి మొగ్గల్లాగా, అప్పుడే అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. విప్పిన పూలు అల్లడం కష్టం కొద్దిగా. ఇంకా ఉలన్ ప్లస్లో మీరు దారమైన తీసుకోవచ్చు. ఉలన్ అయితే స్టిఫ్గా బాగుంటుంది, ఇలా సన్నగా ఉండాలి. ఇప్పుడు ఎలా అల్లాలో చూపిస్తాను. ముందుగా దారం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మొగ్గలు తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఇలా రెండు చుట్లు ఇలా ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇది చూడండి, ఇలా మొగ్గలు తీసుకున్నారు కదా, ఈ మొగ్గ వచ్చేసి ఇటు పైకి రావాలి, ఇటు సైడ్కి. ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ దారం ఇలా చుట్టుకోవాలి. ఈ మొగ్గకి ఈ ఎండ్ ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత చూసారు, ఇది ఈ మొగ్గకి ఈ కాడకి మధ్యలో ఇలా తీసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. సేమ్ ఇది కిందకి రావాలి, కాడ పక్కకి. మొగ్గ వచ్చేసి కాడ పక్కకి రావాలి. సేమ్ అలాగే ఈ కాడకి ఈ మొగ్గకి ఇలా చుట్టుకోవాలి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇలా వేసుకొని చక్కగా, ఇదొక పద్ధతి, చాలా బాగుంటుంది. మల్లె మొగ్గలు అయితే ఇంకా బాగుంటుంది. మనం జడ చుట్ట వేసుకొని కానీ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఫంక్షన్లో. కొంచెం టైం పడుతుంది కానీ చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా వస్తుంది చైను, గొలుసు కుట్టులాగా వస్తుంది. ఇది లాస్ట్లో ఇలా ముడి వేసుకోవాలి చక్కగాను. 2 ముళ్ళు వేసుకుంటే టైట్గా ఉంటుంది. 2 ముళ్ళు వేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇది మీరు కలర్ దారంలోనే వేసుకోవచ్చు. నేను వైట్ కలరే ఉంది నా దగ్గర, అందుకే వైట్ దారంతో వేసాను. రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ తీసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది, కలర్ బాగా కనిపిస్తుంది వైట్ పూల మధ్యలో.